హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. ఇంకా అన్నానికి అయితే పెట్టినానులేండి. ఇంక అన్నం అయితే చేస్తాను. సాంబార్ అయితే రాత్రిదే ఉండే. ఇంకా అల్లము తెల్లవాయి పేస్ట్ అయితే చేసుకుంటాను. ఇంకా టిఫిన్ వచ్చేసి ఉగ్గాని చేస్తానులేండి. ఉగ్గాని బజ్జీలు అయితే ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గ్రీన్ టీ తాగేసి ఇంకా బొండాలకైతే కలుపుకోవాలి. బొండాలు మళ్ళీ ఉగ్గాని అయితే చేస్తున్నాను. రాఘవేంద్ర అడిగిండాడు ఏమో ఈరోజు ఉగ్గాని చేయమని. ఇంకా మా ఇంటాయన పొద్దున 5:30కి లేచినాడులేండి. ఇంకా 5:30కి లేసేసి మా ఇంటాయన అయితే ఎరగడ్లన్నీ బాగా కోసి ఇచ్చేసి పోయినాడు. నాకు దాంట్లో పెడితేనే బాగా వస్తుంది. ఎంత బాగుంది తెలుసా అది. ఇంకా అయితే బాగుందిలేండి. ఇంకా ఎన్ని ఎరగడ్లు, అసలు అర్ధ కేజీ ఎరగడ్లు కోసేసినాము. నేను కోసి ఇచ్చినాను, పొట్టు తీసి మా ఇంటైన అయితే ఒత్తినాడు అన్నీను. చాలా సులభంగా ఉంది అదైతేను. బాగా వచ్చింది, ఈజీగా ఉంది బాగా. ఇంకా పొట్టు అయితే అంతా తీసినానులేండి. మా ఇంటైన అయితే ఒత్తేసి పోయినాడు. ఎంత 2 నిమిషాల్లో ఒత్తేసినాడు అన్ని ఎరగడ్లు అయితేను. ఇంకా అవన్నీ కోసుకొని కూర్చొని ఉంటే ఏడ్చింది నేను బాగా. మా ఇంటైన అయితే బాగా హెల్ప్ అవుతాను కదా నీకు అన్నాడు. అని చెప్పినాను. ఇంకా అవన్నీ అయితే నాకు రెడీ చేసిపోయా. ఇంకా నేను టమాటాలు మళ్ళీ ఒత్తుకున్నానులేండి. టమాటాలు అయితే ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను, శనగపిండి బొండాలకైతే. ఇంకా బజ్జీలు చేద్దామనుకోండి, ఇంకా మిరపకాయలు తెప్పించేది మర్చిపోయినాను. ఇంకా బజ్జీలు నింటే బాగుండు ఉగ్గానికి బజ్జీలకి. ఇంకా ఆంధ్ర స్పెషల్ అయితే చేసినానులేండి ఈరోజు. ఇంకా మంత్రాలయం పోతాం కదా, ఆడ ఉంటుంది మళ్ళా. ఇంకా శైలు అయితే ఉగ్గాని తినాలి అని చెప్పింది. ఇంకా చేసి వెంటనే తట్టెత్తుకొని వచ్చిందిలేండి వేయమని. ఇంకా చేసిన తర్వాత అయితే శైలుకు బాగా నచ్చిందిలేండి. ఇంకా తినింది. ప్లీజ్ అండి, ఏమో నా మాటలు వచ్చేస్తాను, ఏమనుకోకండి. కర్ణాటక కదా మంది, తెలుగు కొంచెం పొరపాటు వస్తుంది. అడ్జస్ట్ చేసుకొని వినండి, అర్థం చేసుకోండి నా తెలుగు. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను, ఎరగడ్డలు వేసుకున్నాను. ఇంకా సోడా ఉప్పు వేసుకోవాలా. ఇంకా తెల్లబాయలు అల్లం పేస్ట్ అయితే చేసుకుంటాను. అది అల్లము తెల్లబాయల పేస్ట్ అంగడిలో తెచ్చేది వేస్తే బాగుండదు, అందుకనేసి ఇంకా నేను రెడీ చేసుకున్నాను రెండును. ఇంకా ఉప్పు సోడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా తొందరగా అయితే చేసుకోవాలా. ఇంకా పిండి కలుపుకోవాలండి. సోడా అయితే కొద్దిగా వేసుకున్నాను. బొండాలు బాగా వచ్చిండే. శైలు స్కూల్కి కొన్ని ఎత్తుకొని పోయింది. ఇంకా మా ఊరికైతే పోవాలా అనుకుంటున్నాం లేండి. చెప్పినాను కదా నిన్న. ఇంకా రావేంద్రది శైలుది ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కార్డు అయితే ఇప్పించుకొని రావాలండి పోయి. ఇంకా రావేంద్ర శైలుకి స్కూల్లో అడుగుతూ ఉన్నారు. ఇంకా ఆ ఊరికైతే పోవాలా. 10 ఏళ్ళు అయిపోయింది ఆ ఊరికి పోయి నేను. ఇంకా ఆ ఊరికైతే పోలేదు. ఇంకా మా దేవిని రమ్మని చెప్పాలా. ఇంకా మా లడ్డును ఆడే పుట్టిండేది. మళ్ళీ వాళ్ళకి ఇంకొక మగ పిల్లోడు ఉండే, ఆ పిల్లోడు చనిపోయినాడు. ఇంకా ఆ పిల్లోడు అక్కడే పుట్టినాడు. మా అక్క కొడుకులు 2 పుట్టినారు. ఇంకా మా నజ్జును ఆడే పుట్టింది లేండి. ఇంకా నజ్జుది అట్లే అడగాల. ఆడిపోయి హాస్పిటల్ పేరు అయితే చెప్పి, ఇంకా అక్క అయితే నాది నువ్వు చెప్పి ఇప్పించుకొని రా అని చెప్పింది. ఇంకా అక్కయ్యకి అయితే వీడియో కాల్ చేసి మాట్లాడిస్తాను పోయినాక. ఇంకా మా చాలా మెమొరీస్ అయితే ఉంది లేండి అక్కడ. రాఘవేంద్ర పుట్టిండేది, శైలు పుట్టిండేది, మళ్ళీ లడ్డుగాడు అందరూ అక్కడే పుట్టిండేది. నజ్జు కూడా ఆడే పుట్టింది లేండి. ఇంకా నజ్జుది, శైలుది, రాఘవేంద్రది, లడ్డుది 4 తిప్పించుకొని రావాలా మేము. అంటే అంతా ఎవరు అడగలేదు ఫస్ట్లో. ఇప్పుడైతే అందరూ అడుగుతాండారు స్కూల్లో. ఇంకైతే ఇప్పించుకొని రావాలా తొందరగా. పోతాను నేను ఈ వారమో లేకపోతే వచ్చే వారమో పోతాం లేండి. ఇంకా దేవికి అయితే ఫోన్ చేసి చెప్తాను రమ్మని. ఆ పాప పోయేటప్పుడు చెప్పమని చెప్పింది. ఇంకా ఆ పాపని తోడుకొని పోతా. రాఘవేంద్ర వాళ్ళ కాడ వదిలేస్తాను లడ్డూని. లడ్డు, శైలు, రాఘవేంద్ర ఉంటారు. వాళ్ళు ఉంటారు లేండి, పెద్దోళ్ళు అయిండారు కదా. ఇంకా చేసుకొని తింటారు నేను, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా బురుగులు అయితే 4 సేర్లు తెచ్చిచ్చిండాడు నాకు రాఘవేంద్ర నైటే. పొగుల్లో నేను చేసే టైంకి దొరకదు, అందుకనే 4 సేర్లు అయితే తెచ్చిచ్చిండాడు. ఇంకా మనకి సేర్లు అని చెప్తా అంటే నవ్వు వచ్చేసింది లేండి నాకు. వాడు కేజీ అంటున్నాడు, నేను సేరు అంటున్నాను. ఇంకా కేజీకి అయితే ఎన్ని వస్తాయి తెలుసు కదా మీకు. ఇంకా తూకం వేస్తే ఇంకా పెద్ద కవరే నిండిపోతుంది. ఇంకా సేరు అని మనకు చెప్పేకి రాలే, ఎట్లా చెప్పిండాడు. ఇంకా పేస్ట్ అయితే వేసుకొని వచ్చేసినాను. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పేస్ట్ అయితే నున్నగా అయిపోయింది లేండి, సూపర్గా వచ్చిందని చెప్తా ఉన్నాను.
ఇంకా తెల్లారైపోయింది లేండి. ఇంకా సామాన్లు అయితే శైలు నైటే కడిగేసింది అన్నీను. ఇంకా అన్నం అయితే పెట్టేసినాను కుమ్లేకి. ఇంకా శైలు అయితే బురుగులు కడుగుతా ఉంది చూడండి, బ్రష్ పెట్టుకొని కడుగుతుంది. ఇంకా నేనైతే ఒక పక్క బొండలకైతే పెట్టినాను. రెడీ అయిపోయినాను. చల్లగా అయిపోతే బాగుండలేదు, మా ఇంటి టైంకి ఎత్తుకొని పోవాలి కదా ఫ్యాక్టరీకి. అందుకే రెడీ అయ్యి తొందరగా చేసినాను. పోయే టైంలో చేసినాను లేండి, ఉడుక్గా ఉంటుంది కొంచెము అనేసి. ఇంకొక బాండ్లీని ఇంకా అయ్యింది. ఇంకా బొండలు అయితే రెడీ అయిపోయినాయి. శైలు అయితే కొన్ని క్యారీకి వేసుకొని పోయింది. రావేంద్రను కొన్ని క్యారీకి అయితే ఎత్తుకొని పోయినాడు. ఇంకా రావేంద్ర అయితే నీళ్ళ మోటార్ అయితే వేసేసినాడు లేండి. నీళ్ళు లేవు కొన్ని కూడా ఇంట్లో. నిన్న నైటే వేస్తామనుకోండి కాలేదు. ఇంకా మా ఇంటాయన పొద్దున్న వేస్తానన్నాడు, లేట్ అయిపోయింది అందుకే వెళ్ళిపోయా పనికైతేను. ఇంకా రాఘవేంద్రనే ఇంకా సాయంత్రం వచ్చేది 5కి అవుతుందమ్మా నేను అనేసి 5 గంటల వరకు స్కూల్ అయితే పెట్టిండారంట. ఏమో తెలీదు నాకిను. నిన్న వచ్చి చెప్పే రాఘవేంద్ర 5 వరకు ఉంది స్కూల్ అనేసి. ఇంకా ఉగ్గాని బొజ్జీలు అయితే అయిపోయిండాయి బోండాలు. ఇంకా శైలు అయితే తింటా ఉంది. ఇంకా రాఘవేంద్రను మోటార్ వేసి వచ్చి తింటా అన్నాడు. నేను ఊరికే కొంచెం వాళ్ళు తింటా అంటే నాకు నోట్లో నీళ్ళు ఊరినాయి, అందుకే కొంచెం వేసుకొని తిన్నానులేండి రాఘవేంద్ర తింటా అంటే. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రావేంద్ర ఇంకొక ట్రిప్ అడిగినాడులేండి, కొంచెం ఏమన్నా బాగుంది అనేసి. ఇంకా వానికైతే వేసి ఇచ్చినాను. శైలు కొంచెం తక్కువే లేండి తినేది. రావేంద్ర కొంచెం బాగా తింటాడు ఏమైనా కానీ, శైలు కొంచెం తక్కువ తింటుంది. కుర్దీన్లు అయితే కుప్పలుగా తింటుంది. ఇంకా కుర్దీన్లు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, తెచ్చక ముందే తినేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ, బాయ్ బాయ్.